నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అన్ని డివిజన్లలో అందరి సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది. స్పష్టం చేసిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. కార్మికుల చెమటకి విలువ లేదా? శిథిరాల గదులే ఆవాసం. సిఐటియు నాయకులకు తమ ఆవేదన తెలిపిన కార్మికులు. పసిపాప మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేసిన మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్. ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే సదస్సును విజయవంతం చేయండి పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు. మహబూబాబాద్ మున్సిపాలిటీ స్థానిక రామచంద్రపురం కాలనీలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ పాల్గొని పూజా కార్యక్రమం చేపట్టి అనంతరం భక్తులకు చైర్పర్సన్ జ్యోతి, స్థానిక కౌన్సిలర్లు కాటా భాస్కర్, నాగేశ్వరరావు కలిసి ప్రసాదం పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ పట్టణంలోని రామచంద్రపురం కాలనీలో ఇక్కడి ప్రజలకు అలా అయిన శ్రీరాముడి గుడి నిర్మించాలని భూమి పూజ చేపట్టారని, ప్రజలందరూ ఐక్యతతో త్వరితగతిన గుడి నిర్మాణం పూర్తి చేసి మహబూబాబాద్ పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో ఉండబడినటువంటి రామచంద్రపురం కాలనీలో గత 30-35 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో రామాలయ గుడి నిర్మాణం జరగాలని, రాములవారి ఆశీస్సులు ఉండాలని ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళందరిగా కూడా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రముఖులందరిగా కూడా ఆ దేవుని భక్తి మీద మరి అనేక వసతులు లేకపోయినా చైర్పర్సన్ గారు రావడం, మరి అదే రకంగా అంజనా గారు, మరి ఈ ప్రాంత పెద్దలందరిగా కూడా మరి వాళ్ళ గుడి నిర్మాణం జరగాలి. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుంచి మనందరంగా కూడా ఎదురు చూస్తున్నాం. మరి ఆ రాముల వారి ఆశీస్సులతోటి ఆనాడు 96లో నేను గెలిచిన ధర్మాలయానికే తీర్మానం రాయించినటువంటి పరిస్థితి. మరి వాళ్ళ 2026లో మళ్ళీ గుడి కట్టడానికి ఆ దేవుడి ఆశీస్సులు కల్పించి గుడి పరిపూర్ణంగా పూర్తి కావాలని మరి కమిటీ వాళ్ళందరిగా కూడా చిన్నలు పెద్దలు వారందరి సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ గుడి నిర్మాణం కోసం ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, మరి స్థానిక చైర్పర్సన్ గారిని అందరినీ భాస్కర్రావు గారు చాలా స్పష్టంగా 1996లో వారు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ స్థానికంగా వార్డు మెంబర్గా గెలిచి 1200 గజాలు సీతారామచంద్రాలయం కట్టించడానికి ఇక్కడ మనం స్థలం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు తీర్మానం జరిగిందనే విషయం మనకు అందరికీ చెప్పారు. అదే పద్ధతిలో అర్చనలతోటి ఈరోజు శుభకార్యం, శుభగడియ జరిగింది. అందుకే ఈరోజు 10 గంటల 17 నిమిషాలకు శుభగడియలో ఈరోజు భూమి పూజతో పాటు అక్కడ మనం చాలా దిగ్విజయంగా ప్రార్థనలు, పూజలను చేసుకున్నాం. త్వరితగతిలోనే ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రాపురం కాలనీవాసులే కాదు, మొత్తం మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కలిసి తలా ఒక చేయి వేసి ఈ గుడి నిర్మాణాన్ని సంవత్సరం పూర్తి కాకముందే పూర్తి చేద్దామని ఆ దైవ సంకల్పం, చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈ గుడిని కూడా తొందరలో పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి జ్యోతి గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు గణపురం అంజన్న గారు, ఇక్కడ చాలామంది మన వార్డు కౌన్సిలర్లు కూడా రావడం జరిగింది. వారందరికీ పేరు పేరు నమస్సుమాంజలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆలయ కమిటీ సభ్యులకు మంచి చిత్తశుద్ధితోటి ఒక మంచి దైవ సంకల్పం, దైవ కార్యం నిర్వహిస్తున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. పాలకపక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని డివిజన్లలో అందరి సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోందని రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. మేయర్గా రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఛాంబర్లో గురువారం మహంకాళి స్వామి పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన సతీ సమేతంగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, కాంగ్రెస్ నాయకుడిగా, కార్పొరేటర్గా సుదీర్ఘకాలం సేవలందించిన దళిత నాయకుడు, మేయర్గా కార్మిక నాయకుడు, బీసీ నాయకుడిగా ఉన్న సీనియర్ నేత, డిప్యూటీ మేయర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్యుడు శ్రీధర్ బాబు ఆశీర్వాదంతో ఎంపికయ్యారని అన్నారు.
తాత నేను అదే చెప్తానని తాతకు చూడాలి ఒకసారి. ప్రతిపక్షం పాలకపక్షమనే కాకుండా ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు మొదటి రోజు చెప్పాం. అందరితో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా మా కార్పొరేటర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్, ఒక దళిత నాయకుడిగా మహంకాళ స్వామి అయితే, ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సీనియర్ మరో నాయకులు పాతిపల్లి ఎల్ఏ గారిని డిప్యూటీ మేయర్గా, మరి అదే మాదిరిగా ఇంకా అనేకమైన కమిటీలు, డెవలప్మెంట్ కమిటీలు ఉంటాయి. వారిలో కూడా అన్ని రంగాల ఇతర పార్టీల వారికి కూడా దాంట్లో స్థానం కల్పిస్తూ అభివృద్ధి దిశగా అద్భుతమైన ఆలోచనతోటి ముందుకు పోయేటువంటి ప్రణాళికతో ఒక సంకల్పంతో ముందుకు పోతాం. మరి మీరందరూ కూడా మీడియా మిత్రులు, అధికారులు, అదే మాదిరిగా రామగుండం ప్రజలు ఇప్పటివరకు బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చినారు, అద్భుతమైన ప్రోత్సాహాన్ని ఇచ్చినారు. అనేక నిందలు, సత్యదూరమైన మాటలు, రోజువారీగా ఈ పాలనను చూసి 10 సంవత్సరాల అధికారం నుండి ఏం చేయలేని వాళ్ళు, గతంలో ఉండి కూడా ఏం చేయలేని వాళ్ళు, ముందు ఉండి కొందరు, వెనక ఉండి కొందరు, ఇవాళ సోషల్ మీడియా ద్వారా, అదే మాదిరిగా మీడియా ద్వారా అనేక రకాల నిందలు వేసినా కూడా వాటిని అన్ని పటాపంచాలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న కార్మిక కుటుంబాలు, సింగరేణి కార్మిక కుటుంబాలు, ఎన్టీపీసీ కార్మిక కుటుంబాలు, ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, మహిళా తల్లులు, మహిళా శక్తి, ఒక్కరని కాదు, పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబాలు కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ ఈ ప్రాంతాన్ని పునర్నిర్మాణం చేయాలని, అద్భుతంగా ఈ రాష్ట్రానికి ముందుకు పోతున్న ప్రభుత్వానికి తోడునివ్వాలని మరి ఆశీర్వదించి ఈరోజు అవకాశం కల్పిస్తున్నారు. అసెంబ్లీలో, పార్లమెంట్లో, ఎమ్మెల్సీలో, మళ్ళీ ఈరోజు పంచాయతీ, తర్వాత మున్సిపల్. ఇదే మాదిరిగా మీ ఆశీర్వాదం నిరంతరం ఉండాలి. అద్భుతమైన అభివృద్ధి దిశగా మనం అందరం కలిసి ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మహంకాళ స్వామికి మేయర్గా అందరితో మమేకమై ఎన్ని రోజులు ఏ రకంగా అయితే కార్యకర్తగా పనిచేస్తున్నాడో అదే కార్యకర్త కంటే ఇంకా తక్కువ కింది స్థాయికి వెళ్ళి పనిచేసే బాధ్యతను తీసుకున్నందుకు వారికి శుభాకాంక్షలు. రామగుండం పారిశ్రామిక ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, దయచేసి రామగుండాన్ని చెత్తరహిత ప్రాంతంగా, మంచి ఒక పట్టణ ప్రాంతంగా తీర్చిదిద్దాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉన్నది. మీ అందరి సహకారంతో, సింగరేణి సహకారంతో, ఎన్టీపీసీ సహకారంతో, ఆర్ఎఫ్సిఎల్ సహకారంతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దే విషయంలో ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యమే కాకుండా స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భర్త ఎల్ఎల్బి, బీకాం, భార్య రాజన్న గుడిమెట్లపై జీవన శైలి, చదువుల సిరి ఉన్న వారి విధిరాతతో ఇబ్బందులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న సన్నిధిలో కన్నీటి గాథ. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆ రాజరాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీనగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కాన్వెంట్ చదువులు, ఉన్నత డిగ్రీలు ఉన్నా కాలం చేసిన గాయానికి ఆ దంపతులు రాజన్న దగ్గరనే సేద తీరుతున్నారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరీమా అగర్వాల్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో రాజన్న ఆలయ పరిసరాల్లో భిక్షటన చేసే వాళ్లకు కౌన్సిలింగ్ నిర్వహించే క్రమంలో ఓ జంట జీవన శైలి వెలుగులోకి వచ్చింది. అధికారులు కలిసి ఇటీవల కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ గుంపులో ఉన్న ఒక జంటను పలకరించిన అధికారులకు నోట మాట రాలేదు. వారు మాట్లాడుతున్న అనర్గళమైన ఇంగ్లీష్, వారి ఆహార్యం చూసి అవాక్కయ్యారు. మాది నేటివ్ వచ్చేసి మంత్రి పెద్దపల్లి జిల్లా. నేను చిన్నప్పటి నుండి కర్మలు చదువుకోవడం వల్ల కర్మల్ని సెటిల్ అయిపోయి కర్మల్ని ప్రాక్టీస్ చేసుకున్నాను.
నేను లా వచ్చేసి హన్మకొండలో చేశాను. దాదాపుగా ఇప్పటి వరకైతే ఒక 21 ఏళ్ళ సీనియారిటీ 2005 బ్యాచ్ నాది. కరోనా టైంలో మాకు ఆర్థిక ఇబ్బందులు కలగడం, అనారోగ్య పరిస్థితులు ఎదురవ్వడం, అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళంతా పేషెంట్స్, అలాగే క్యాన్సర్ పేషెంట్లు, అలాగే డయాలసిస్ పేషెంట్లు, ఇలా అందరూ ఉండేవారికి అటు హాస్పిటల్కి అటు చావులకి ఇవన్నీ మేము తట్టుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడతాం. ఉన్న కొద్దిపాటి ఆస్తి కూడా అప్పుడు కరోనా టైంలో రేటు లేక, రేటు ముందు రాక, క్యాష్ లేక ఉన్న భూములను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. అలాగే మా భార్యకు కూడా అనారోగ్యం రీత్యా ఆమెకి ఎక్కడ నమ్మకం అనేది లేకపోవడం కూడా ఆమెకు తగ్గలేదు అనేది తర్వాత జరిగింది. దేవుని సన్నిధిలో అయితే సేవ చేసుకుంటే వచ్చి ఇక్కడ ఇంట్లో చేసి ఇలా చిన్నగా మొక్కుబడి చేసుకుంటే సేవ చేసుకుంటే ఆమెకు దేవుడి కాల్లో ఉన్నది వస్తే నీ ఆరోగ్యం కుదురపడుతుంది అన్న నమ్మకంతో దేవుడు చెప్పే వరకు ఆమె ఇక్కడికి రావడం జరిగింది. అలాగే కొద్దిగా బెటర్గా కనిపిస్తున్నది. ఇప్పుడు వచ్చిన కొత్తలు అయితే మొత్తమే అసలు లేవలేని స్టేజ్లో ఉండేది. సో ఇప్పుడు మీ మెయిన్ మోటివ్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రభుత్వ పరంగా ఏమన్నా కోరుకుంటారా, దాతల పరంగా ఏమన్నా కోరుకుంటారా? మీరు ఏం చేయాలంటే ప్రభుత్వ పరంగా మేము కోరుకునేది, ఇప్పుడు ఆమె ఒక హ్యాండిక్యాప్ సార్, ఆమెకు పెన్షన్ లేదు, బై బర్త్ పోలియో. సో ఏదైనా ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇల్లు అవి ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కదా, అలాంటిదన్నా ఆమెకు పెన్షన్ లేకుంటే ఇప్పుడు ఈ మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చి ఏదో ఒక ఉపాధి కల్పిస్తున్నారు కదా, అలాగే ఈమె కూడా ఏమన్నా కల్పిస్తే మేము కొద్దిగా ఈ జీవితాన్ని మానుకొని. మీరు మీ నియోజకవర్గం ఎమ్మెల్యేని ఇట్లా కలవడం జరిగింది ఎప్పుడన్నా? వాళ్ళు ఎప్పుడు ఉంటారో మాకు తెలియదు. వాళ్ళు ఆయన సార్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు. అలాగే దాతలలో ఉన్నా కూడా మాకు ఇలాంటి సాయం చేస్తే మేము జీవితాంతం రుణపడి ఉంటామని. ఈ పేరు ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం నా మెట్ల మీద ఉంటే బాగుంటుందో ఆయన మీద నమ్మకంతో వచ్చి ఇక్కడ ఉంటుంది. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాకు బీటెక్ కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు ఏమైనా జాబ్ చేసే వాళ్ళ? జాబ్ ఏం లేదు, నాకు సొంతంగానే బ్యాంక్ స్టోర్ ఉండే కానీ ఆరోగ్యం బాగాలేక చనిపోతుంది. ఓకే, ఓన్ బిజినెస్ చేసేది? ఓన్ బిజినెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఓన్ బిజినెస్ ఉండేది. మరి అది ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది? అదే చెప్తున్నాను కదా సార్, మా ఇంట్లో వాళ్ళ మదర్ క్యాన్సర్ పేషెంట్, ఆరోగ్యం బాగాలేదు. తర్వాత మా ఫాదర్ మా సిస్టర్ కూడా హెల్త్ బాగాలేదు. అదే తిరగడంతో బిజినెస్ కూడా ఇక తీసేవాళ్ళు లేక, చూసుకునే వాళ్ళు లేక మళ్ళీ మాకెవరికి సొంతగా అనుభవం లేదు, ఎవరి మీద నమ్మకం లేక ఇక దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. సిఐటియు బ్రాంచ్ నాయకులు జీడీకే2 ఇంక్లైన్ గని సందర్శనకి వెళ్లి కార్మికుల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. పలు గనిపై ఉన్న స్థానిక సమస్యలపై ఉద్యోగస్తులు మాట్లాడుతూ అనేక విషయాలు సిఐటి నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా చెత్త చెదారం, వానకు ఉరిసే రేకులు మరియు గదులు, వెలుతురు లేని దారులు, పాములు, కుక్కల దోముల బెడద, సౌకర్యవంతంగా లేని నీటి పంపులు, కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి లాకరు లేక ఇబ్బంది పడడం, అలాగే యాక్టింగ్ల సమస్య, పని ఒత్తిడి తదితర కారణాలతో టెక్నీషియన్లు లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువ టెక్నీషియన్లు డిప్యుటేషన్ల పేరుతో OCP 5 పంపిస్తూ గనిలో పనిచేసే కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని తెలియజేశారు. తీయ అంటే పాప వాళ్ళ సమస్య ఎడబెట్టుకోండి. మాట్లాడే సమస్య ఇదంతా కానీ
ఏదో బాయ్ కూర్చున్నాడు. నేను విలేడీస్ అప్పుడు మేము సూపర్ సిరాజ్ మాట్లాడుతున్నా. వర్షాకాలం వచ్చిందంటే మా రూమ్ పరిస్థితి ఏ అధికారి చూసినా కానీ అప్పుడు మనం చూస్తాం అనేది తప్పించి కానీ ఇదివరకు దీన్ని పట్టించుకున్న నాదుడు లేదు. వర్షాకాలం వస్తే ఉరిపే మా పెట్టెలు, మా బట్టలు, మా బూట్లు, ఏ వస్తువైనా అని తడవడమే. ఈ రేకుల మీద ఉన్న చెత్త తీయడానికి కూడా అధికారులు ఎవరు సహకరించట్లేదు. దీన్ని తక్షణమే పరిశీలించి మా సమస్యను తీర్చవలసిందిగా అధికారులు కోరుతున్నారు. వాళ్ళని కూడా తీసి మా 8 మంది మేము మా ముఖంగా కాక 7 సంవత్సరం అదే చెప్తారా. మా ప్రమోషన్ ఎత్తుకోవాలని ఇంకా షిఫ్ట్లనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తీసి మా జనరేషన్ చేస్తే మాకు కూడా కొంచెం ప్రాబ్లం లేకుండా యాక్టింగ్ కూడా లేరు. పర్మనెంట్ వాళ్ళు ఉండాలి. కాకపోతే ఒక షిఫ్ట్లో 4 ఉన్నారు. ఇప్పుడు బాగా పని ఏం లేదు. అన్ని పని వస్తానికి వాళ్ళ ముందు చెప్తారు అనే మీరు గుడ్లేసుకోమంటారు. మీరు కంప్లైంట్ అయినా మంచిగా ఇంకా బాగా ఉంటలేదుకోండి. రూమ్ సమస్యలు కూడా రోజు కాంట్రాక్టర్ వర్కర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆఫీసర్ల రూమ్ల చుట్టూ నీట్గా ఊడ్చిన కానీ ఊడుతారు, కానీ వర్కర్ల రూమ్ కాడికి మాత్రం వచ్చి ఊడుస్తూ లేదు. ఆ చెత్త తెచ్చి కార్మికుల రూమ్ అమ్మడం. మనకంటే లైన్ మీద ఒకటి ఏంటంటే అక్కడికి వస్తారన్న సబ్ జూనియర్ జూనియర్ రోజు పాల్గొన్నారు. సీనియర్లో మాత్రం డిప్యూటీ ప్రీమియర్ జూనియర్ ఉన్నారు. సీనియర్ ఇదే మా ఇంట్లో కొట్టుకొని వస్తారు. అది సమస్య. ఏమైనా ఫిట్టర్ లేరు, టెక్నీషియన్ లేరని షార్టేజ్ అని ఉన్నోళ్ళు తాగకూడతాను. రికమెండేషన్ పైసలు పెట్టి పోతారు. 2 మంది సీనియర్ల వాళ్ళని మీ ఇక్కడికి వస్తాను. పని చేసుకుంటారు. ఓవర్లోడ్ పెట్టాలి. ఒక్క పని కాకుండా 2-3 పని పెట్టి వస్తారు. అది లోపల ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది, లోపల ఒకటి లోపల ఇంకో విధంగా నడుస్తారు. పైన డిస్ట్రిబ్యూషన్ ఒకటి, లోపలికి పోతే 2-3 పనులు వేరే విధంగా మారుతాయి. కోడి అక్కడ 2 ఇయర్ ఫిట్టర్స్ లేకపోయే వాళ్ళు ఉన్న ఫిట్టర్స్ ఇక్కడ 2 ఇంజిన్ ఫిట్టర్స్ 2 ఇయర్లో పెట్టి వాడుకుంటారు. ఏ షిఫ్ట్ అయినా సరే కులాలకు సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో కులాలను పుట్టించిన ఆ పార్టీ మనుషులను మనుషులుగా చూడడం లేదని మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న దేవాలయంలో దర్శనానికి వెళ్లిన చాకలి కులానికి చెందిన కుటుంబంపై కుల వివక్షతో దాడి చేసి 2 నెలల పసిగుడ్డు మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్తో గురువారం మంతని పట్టణంలోని జ్యోతిరావు పులే విగ్రహం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు మౌన ర్యాలీ నిర్వహించి అనంతరం ఆర్టీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మౌనిక దంపతుల కూతురు బేబీ మౌనిక ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షత ఆ పసిపాప ప్రాణం తీసిందన్నారు. ఈ ఘటన మనం ఏ దశాబ్దంలో ఉన్నామో అర్థం కావడం లేదని, ఇంకా అనాగరికతలోనే ఉన్నామా అనే ఆలోచన కలుగుతుందని ఆయన వాపోయారు. 8వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అమానుష సంఘటన మానవత్వం మట్టిలో కలిసినటువంటి రోజుగా అభివర్ణిస్తూ మరి గణేష్ మౌనిక గార్ల పుత్రిక బేబీ మౌనిక ఈ ప్రపంచాన్ని చూడకముందే కుల వివక్షతోటి మరణించడం 21వ శతాబ్దంలో ఉన్నమా, మరి మనం 18వ శతాబ్దంలో ఉన్నమా అనే విధంగా ఇవాళ ఆలోచన వస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కులాలకు సృష్టికర్త, కులాలను పుట్టించిందే కాంగ్రెస్ పార్టీ. దేశంలో మనుషులను మనుషులుగా చూడని పార్టీ దేశంలో
ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. చాలా మంది అట్టి విషయాన్ని మర్చిపోవడం వలన ఏదో ఒక రూపంలో ఏదో ఒక వేషంలో ఈ దేశంలో అధికారంలోకి వస్తూ తన నైజాన్ని చూపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు చుండూరు సంఘటన 1991లో ఇదే విధంగా జరిగింది. ఆ రోజులు దళితులు అనేక మంది కులాల మధ్య తగువలాటతోటి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా నిన్న మరి నల్గొండ జిల్లాలో ఒక యువకుడు లాకప్ డెత్ అయిండు. లాకప్ డెత్ అయి కార్ల రాజేష్ ఆయన చనిపోవడం జరిగింది. చనిపోతే అక్కడ SHO ఉన్నటువంటి వ్యక్తి ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినంతనైతే అక్కడ మళ్ళీ బీసీ వ్యక్తిగా రామగుండం టౌన్ అంబేద్కర్ చౌక్ వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ సదస్సు పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ భూమి భుక్తి ఈ దేశ విముక్తికై ఆనాడు 1925లో పురుడు పోసుకున్న కమ్యూనిస్టు పార్టీ నేటికి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల 27న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆవిర్భావ సదస్సు నిర్వహించడం జరుగుతుందని, కమ్యూనిస్టు పార్టీ చేసిన అనేక త్యాగాలను, ఉద్యమ పోరాట ఫలాన్ని వివరించడం జరుగుతుందని తెలియజేశారు. నూతన ప్రజాస్వామిక విప్లవం రేపు 27న జరిగే 100 సంవత్సరాల పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 27న జరిగే 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినరోజు సభను న్యూ డెమోక్రసీ. కామ్రేడ్స్, ఏమైనా ప్రజలారా, ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ 100 రోజులు భారతదేశంలో స్థాపించబడి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క 100 సంవత్సరముల పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క పుట్టినరోజు సభను హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకోబోతున్నాము. ఈ యొక్క సభకు కేంద్ర రాష్ట్ర నాయకులు కమ్రేడు వేములపల్లి వెంకటరామయ్య, జేవి చలపతిరావు లాంటి వాళ్ళు నాయకులు వస్తారు. కాబట్టి పార్టీ శ్రేణులు, సానుభూతి పరులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు అందరూ ఈ యొక్క సభకు అధిక సంఖ్యలో హాజరై ఈ యొక్క పుట్టినరోజు 100 సంవత్సరాల సభను విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాం. 1925లో ఏర్పడి ఈ వరకు 100 సంవత్సరాలు పూర్తి చేస్తున్నది. దాని సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ యొక్క అనేక పోరాటాలు, అనేక త్యాగాల ఫలితంగా ఈ దేశంలో దున్నేవానికే భూమి కావాలి, ఉండడానికి ఇల్లు కానీ తగినటువంటి మౌలిక సదుపాయాలను చేయడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అనేక త్యాగాలు చేసి అనేక మంది అమరులైనారు. ఈ సందర్భంగా ఈ నెల 27 నాడు చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అంతర్గం మండలం రామగుండం మండలం నుండి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గజ్వేల్ కి చెందిన ఆపన్న హస్త మిత్ర బృందం తమ 120వ సేవా కార్యక్రమంలో భాగంగా మానవత్వాన్ని చాటుకుంది. కిడ్నీ వ్యాధితో పోరాడుతున్న దౌలతాబాద్ మండల్ తిరుమలాపూర్ గ్రామానికి చెందిన చుంచనకోట శ్యామల వైద్య ఖర్చుల నిమిత్తం 20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసింది. మన ఆపన్న హస్త మిత్ర బృందం చేసే సహాయ కార్యక్రమం 120వది. ప్రస్తుతం మనం ఈ సహాయము మన కార్యాలయం వద్ద చేస్తున్నాం. ఇక్కడ మనము సహాయం తీసుకునే వారిని చూస్తున్నాము. చుంచనకోట శ్యామల ఎల్లగౌడ్ కుటుంబ సభ్యులు దౌలతాబాద్ మండలంలోని తిరుమలపూర్ గ్రామానికి చెందినవారు. పాపం శ్యామల గారు గత 10 సంవత్సరాల క్రితము కిడ్నీ వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆమె శక్తి మేరకు డయాలసిస్ ఒక 5 ఏళ్ల దాకా పోరాటం చేసిరు. డయాలసిస్ చేసుకుంటూ పోతే ఈ సమస్య కిడ్నీ సంబంధించిన బాధలు కానీ తన వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది బాధ ఏందనేది. వాస్తవానికి ఏంటంటే ఏదో అంటుంటారు, డయాలసిస్ అంటారు, ఇది అది అంటుంటారు. వాళ్ళ చిన్న కుటుంబము, ఆయన వృత్తిరీత్యా గౌడ్స్ ఏదో చేసుకుని బతుకునే టైంలో ఒక పీడకల్లాగా కిడ్నీ ఖరాబ్ అయిందని చెప్పగానే డయాలసిస్ ప్రాసెస్లో వాళ్ళంతా తిరగడానికి 5 ఏళ్లలో వాళ్ళ చిన్న ఒక 20 లక్షల ఖర్చు అయిందంట. ఆ తర్వాత కిడ్నీ మార్చాలంటే మన బంధుత్వాలు అవన్నీ అర్థమవుతుంటాయి. ఈ రోజుల్లో అసలు రక్తబంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి. కిడ్నీ ఇవ్వాలంటే అంత ఏడ దొరకదు మార్కెట్లో. ఒక మనిషి నుండే ఇవ్వాలి. ఫస్ట్ కిడ్నీ డయాలసిస్ వాళ్ళకు కొన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ట్రాన్స్ప్లేషన్ ఒక రక్తబంధాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావాలి. అక్కడ వాళ్ళ తల్లి
ఒక తల్లి దేవతలాగా వాళ్ళ అమ్మవారు నరసమైనటువంటి ఆమె పెద్ద మనిషి కిడ్నీ ఇస్తుంది ముందుకు వస్తే కిడ్నీ ఉత్తా మార్చడానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, 5-10 లక్షల ప్రాసెస్ అది. వాళ్ళ ఉన్న స్థాయిలో సారవంతమైన భూమిని 2 ఎకరాల భూమిని అమ్ముకొని తక్కువ ధరల, ఎందుకంటే ఇవి బతకాలని వాళ్ళకి తెలిసిన ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ వాళ్ళ అమ్మ ఇస్తే దానం చేసుకున్నారు. ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం నడిపిస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ముందుకు నడవాలంటే నెలకు ఖర్చుతో కూడుకున్న పని. అంటే పక్కా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి, ఎవ్రీ రివ్యూ డాక్టర్స్ విజిట్ కావాలి. వాళ్ళ అమ్మకు కిడ్నీ ఇచ్చే వాళ్ళకు ఉంటుంది ప్రాబ్లము, తీసుకునే వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు పోరాటం చేసి ఇప్పుడు ప్రతి రోజు హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు మనల్ని ఏం అడుగుతలేరు, ఎకరాల భూములు పోయినా ఇది పోయినా పైసల అప్పులైనా కేవలం మేము ఇప్పుడు ఇన్ని రోజులు పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చినాం. దయచేసి ముందుకు జరగాలంటే నెలకు మాకు మందుల ఖర్చు కొద్దిగా సహాయం చేయమని, వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా మాతో అయితలేదు సార్, కొద్దిగా సహాయం చేయమని ఈ విషయం బయటికి చెప్పుకుంటే మా క్లాస్మేట్ అయిన రామ్సాగర్ లక్ష్మీనారాయణ గారు ఈ విషయం మా దృష్టికి తెస్తే మా కార్యవర్గ సభ్యులతో ఇది చర్చించి ఇక వేరే కార్యక్రమాలు ఉన్నవన్నీ పక్క పెట్టి హాస్పిటల్ విషయం కాబట్టి మా శక్తి మేరకు వీళ్ళకి ఒక 20,000 నగదు అందజేస్తున్నాం. దీన్ని చూసి మన సభ గ్రూప్ నుంచి కూడా కొందరు వ్యక్తిగతంగా స్పందించి బాలశేఖర్ రెడ్డి వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ ఆ ఊరేనట, ఆయన శక్తి మేరకు 1000 రూపాయలు ఇంకా తలవంతా కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు వీళ్ళ నెంబర్ ఇస్తామండి, ఎంతో కొంత వాళ్ళంతా ఒక స్థాయిలో సెటిల్ అయ్యారు. రేపు జీవితం గడవాలంటే మందుల ఖర్చుల కోసం మీ అంత సహాయం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎల్లాగౌడ బాధితులు వాళ్ళకు ఒక 7 సంవత్సరాల నుంచి కిడ్నీ తోటి చాలా బాధపడుతుంది. ప్రస్తుతానికి ఆమెకు ఆపరేషన్ కూడా వాళ్ళ మదర్ ఇస్తే కూడా ఆపరేషన్ కూడా కిడ్నీ చేయించారు. అప్పటి నుంచి కూడా వాళ్ళకు మెడిసిన్ వాడాలంటే ఎలాంటి ఆస్తులు లేక ఉన్న ఒక 2 ఎకరాలు ఉంటే ఆ 2 ఎకరాలు కూడా అమ్ముకొని కూడా అయిపోయింది. ప్రస్తుతానికి కూడా ఎలాంటి రూపాయి లేకుండా ఆయన పని చేసుకోవాలని ఆమె సేవ చేయడము, మళ్ళీ ఎక్కడ లేకుండా వాళ్ళకి మెడిసిన్ తేవడము, పోతే ట్రాన్స్పోర్ట్ ఎలాంటి రూపాయలు లేదని ఒక మన సోషల్ మీడియా ద్వారా మన సభ్యులని శ్రీనివాస్ గారి ద్వారా మాకు తెలిసి మేము అక్కడికి కూడా ఆ విలేజ్ కూడా తెలుసుకొని కొంతమంది కూడా తెలుసుకుంటే వాస్తవానికి వాళ్ళు చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటారు. వాళ్ళకి మేము మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎంతో కొంత సాయం చేద్దామనే కమిటీ వాళ్ళని మనం వాళ్ళ దృష్టి తీసుకొస్తే వాళ్ళు వాస్తవం మాకు కూడా తెలిసింది బాగా ఇవ్వాల్సిన ఉద్దేశంతో మా వంతు సాయంగా ఈరోజు అపన్న సునీత బృందం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఏం చెప్పాలనుకుంటారు, మీకు ఏమన్నా కావాలనుకుంటే సహకరించారని చెప్పండి. మీరు మంచిగా ఉండి ఇంత తీసుకోవడం బాగా అనిపిస్తుంది. సరే అది అక్కడ చేసి మళ్ళీ కొత్తది ఇక్కడ మామూలుగా హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 36 వద్ద ఉన్న మంగళగౌరి షాపింగ్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బట్టల షోరూమ్ లో మంటలు వేగంగా అన్ని అంతస్తులకు వ్యాపిస్తున్నాయి. 3 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కూడా కాల్ చేసుకున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్ని డివిజన్లలో అందరి సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతోంది. స్పష్టం చేసిన శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్. కార్మికుల చెమటకి విలువ లేదా? శిథిరాల గదులే ఆవాసం. సిఐటి నాయకులకు తమ ఆవేదన తెలిపిన కార్మికులు. పసిపాప మృతికి కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. డిమాండ్ చేసిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్.
ఈ నెల 27న హైదరాబాద్ లో జరిగే సదస్సును విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.